విరజాజి మొక్కని ఇందులో పెట్టుకున్నాము. ఇది ఇలా కొంచెం మట్టి పోసుకుందాం పైనుంచి. బుల్లి కాకరకాయలు పూసాయి ఫ్రెండ్స్. హార్వెస్ట్ చేసుకున్నాం. చాలా బుల్లివి ఇదిగో చూసారు, చిన్న కాకరకాయ హార్వెస్ట్ చేసుకున్నాం. ఇది ఇక్కడ ఒకటి ఉంది, చిన్న కాకరకాయలు. బేబీ ఏదో అంటారులే, బేబీ కాకరకాయలు ఇక్కడ చూసాను. ఏమైనా ఉన్నాయి, దీనికి ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎప్పుడు ఉంది, ఎప్పుడు ఒకటి ఉంది. కాకరకాయ చూడడానికి చిన్న చెట్టు, చిన్న కాకరకాయలు, చిన్న కాకరకాయలు హార్వెస్ట్ చేసి. విరజాజి మొక్క ఫ్రెండ్స్, మొగ్గలు ఉన్నాయి కొనేటప్పుడే. ఇట్లా నా పాతున్నాను ఇందులోని ఫ్రెండ్స్. కరివేపాకు కూడా కొంచెం పోసుకుందాం, ఎందుకంటే ఇది అంటే చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇవి ముదురాకులే. తీస్తే మళ్ళీ వస్తుంది కదా ఫ్రెండ్స్. మళ్ళీ రావాలంటే మళ్ళీ మనం ఈ కొమ్మలు తీస్తుంటే వస్తుంది. ఇదొకటి తీసేస్తున్నాం. ఇంట్లో కరివేపాకు కూడా లేదు. ఇట్లా నేను కావాల్సినప్పుడే తుంచుకుంటుంటాను. ఈరోజు కరివేపాకు హార్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తోటకూర హార్వెస్ట్ చేసేద్దాము. కొంచెం ఉంది ఈరోజు వచ్చు, లేకపోతే ఉన్నదంతా హార్వెస్ట్ చేసేద్దాం. ముదిరిపోతే రాదండి. చూడండి ఒక దగ్గర ఎంత ఉందో. ఈ చెట్టు కూడా ఉంది కదా, ఇక్కడ కూడా ఒక తోటకూర చెట్టు ఉంది. చూడండి ఇల్లు కూడా ఉంది, ఇక్కడ కూడా ఉన్నాయి. చూసారా ఎంత వచ్చింది తోటకూర మాత్రం ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక చూసారా, పెద్ద చెట్లైనా లేతగా ఉంటున్నాయి. చూడు తోటకూర ఇక్కడ ఎప్పటికప్పుడు ఇట్లా హార్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ ఎదుగుతుంది. మస్తు వస్తుంది తోటకూర. నేను ఆ మధ్య జల్లిన ఆకు వచ్చింది, సరసరాకు. ఇది ఎదిగితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కానీ కర్రీ చేసుకుంటే అసలు రైస్లో కలిపిపోతుంది, చాలా బాగుంటుంది. నాకు ఆ సరసరాకు చాలా ఇష్టం. ఆవాలాకంటారు. ఇదిగోటి ఎంత వచ్చింది చూడండి తోటకూర హార్వెస్ట్ చేశాను. మళ్ళీ కొమ్మ నాటితే మల్లెపూలు వచ్చాయి చూడండి. మొగ్గలు ఎంత నీట్గా వచ్చాయో. హ్యాపీ నాకు నిజంగా.